ఢిల్లీ పేలుళ్ల కుట్రలో అరెస్టైన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై భయానక నిజాలు వెలుగులోకొస్తున్నాయి. సామూహిక విష ప్రయోగానికి కుట్ర చేశాడని పోలీసుల విచారణలో తేలుతోంది. అత్యంత ఘోరమైన రిసిన్ అనే విషయాన్ని తయారు చేశాడు డాక్టర్ సయ్యద్. పండ్లు కూరగాయల్లో రిసిన్ ఎక్కించాలని ప్లాన్ చేశాడు. హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో పండ్లు కూరగాయల విక్రయానికి పన్నాగం వేశాడు అని అనుమానిస్తున్నారు. రిసిన్ ఇది సైనైడ్ కంటే 600 రెట్లు ఎక్కువ విషపూరితమైన పాయిజన్. అత్యంత ఘోరమైన విషాలలో ఒకటిది. రుచి వాసన ఉండదు. ఆహారం లేదా నీటిలో కలిపినా తెలుసుకోవడం కష్టం. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలోని దేవాలయాల ప్రసాదంలో రిసిన్ కలపాలని డాక్టర్ సయ్యద్ కుట్ర చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ఆముదం గింజల నుంచి రిసిన్ను సేకరించే పనిలో నిమగ్నమయ్యాడు డాక్టర్ సయ్యద్. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తన వైద్య పరిజ్ఞానంతో ప్రజల ప్రాణాలు నిలపాల్సిన వైద్యుడు పవర్ఫుల్ పాయిజన్ తయారీకి ఉపయోగించాడు. సయ్యద్ను అరెస్ట్ చేశారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. ఆయుధాల తరలింపు, పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో ఇతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు సామూహిక విష ప్రయోగానికి కూడా కుట్ర చేశాడన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో అరెస్టైన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? రాజు, స్వాతి, నిజంగా అంటే డాక్టర్లు అంటే ప్రాణాలను కాపాడేటటువంటి వాళ్ళు ఎంతటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్లకు కాపాడి వాళ్ళను మళ్ళీ మంచి మనుషులుగా మార్చేటటువంటి పరిస్థితి డాక్టర్ల ద్వారా ఉంటుంది. సో కరోనా టైంలో చూసాము, డాక్టర్లందరికీ దండాలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఏకంగా టెర్రరిస్టులుగా మారిపోతున్నారు. వివిధ పంతాల్లో ఎలాగైనా సరే దేశంలో పెద్ద ఎత్తున దాడులు చేయాలి, ప్రజలను చంపాలి, అశాంతి నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. వీళ్ళ వెనక పాకిస్తాన్ నుంచి ఏ విధంగానైతే జైషే మహమ్మద్ కావచ్చు, లేదంటే మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లుగా ఇప్పటికే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే తను ఉన్నటువంటి సమాజంలో పౌరుడిగా సరిగ్గా ఉండాలి, కానీ పైగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఎవరికైనా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఏకంగా వీళ్ళు ఎందుకు ప్రాణాలు తీయాలనుకుంటున్నారు అనే దానిపైన ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తమ విచారణను జరుపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సయ్యద్ విషయంలో మాత్రం పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సయ్యద్ చైనాలో తన వైద్య విద్యను పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఆన్లైన్లో వైద్యం అందిస్తున్నాడు. అంటే అతను నేరుగా వెళ్ళి ఇప్పుడు వైద్యం ఇవ్వట్లేదు, ఆన్లైన్లో ఇస్తున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే కోవిడ్ తర్వాత కొంత ఆన్లైన్ సిస్టంలో వైద్యం తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా అయిపోయింది. ఇంటి నుంచే వీడియో కాల్ చేయడము, ఆన్లైన్లో సో అది అతను ఆ పార్ట్ టైం జాబ్గా చేస్తూనే మరోవైపు దేశంలో పెద్ద ఎత్తున ఏ విధంగానైతే వాళ్ళందరినీ సామూహికంగా చంపాలి అంటే ఇప్పుడు బ్లాస్టులు చూస్తున్నాం. బ్లాస్టులు చేసినటువంటి పరిస్థితుల్లో నిన్న ఏదైతే ఎర్రకోట వద్ద 8 మంది చనిపోతే ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరో 4 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 12 మంది చనిపోయారు. సో ఆ సంఖ్యను ఎలా పెంచాలి అనేటువంటి క్రూరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు కనిపిస్తున్నారు. సో సెనైడ్ అనేది మనము గత చరిత్రలో చూస్తాము. సెనైడ్ అనేది అత్యంత విషపూరితమైనటువంటి ద్రావణం. దీన్ని ఏదైతే శాస్త్రవేత్త కనుక్కున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి రంగు, రుచి, వాసన ఎప్పుడైతే టేబుల్ చేస్తారో అందులో రుచి అని తను టేస్ట్ చేసేటటువంటి సమయంలో చనిపోయాడని చెప్పి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే అత్యంత దారుణమైనటువంటి సెనైడ్ కంటే 600 రెట్లు విషపూరితమైనటువంటి రిజిన్ను తయారు చేశాడు. నిజంగా రిజిన్ అనే పదం వినడానికే కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగానైతే విషాన్ని తయారు చేసి దాన్ని పెద్ద ఎత్తున హిందువులు ఉండేటటువంటి ప్రాంతాలు అంటే యూపీలో ఏ విధంగానైతే గుళ్ళు, గోపురాలు, తర్వాత పెద్ద ఎత్తున సామూహికంగా జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలను టార్గెట్ చేయడం ద్వారా
పండ్లలో కలపడం కానీ, లేదంటే వాటర్ ట్యాంకుల్లో కలపడం కానీ, లేదంటే ఆహార పదార్థాలు అంటే అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో వేలాది మంది ఒకే చోటుకి వెళ్ళి అన్నాలు ఏదైతే ఆహారాన్ని తింటూ ఉంటారు. సో అటువంటి ఫుడ్లో కనుక అది కలిపితే ఖచ్చితంగా అది తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ చచ్చిపోతారు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవుతామనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదుల ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే గుట్టు చప్పుడు కాకుండా రిజిన్ తయారీపైన దృష్టి పెట్టాడు సయ్యద్. అయితే సయ్యద్కు సంబంధించినటువంటి సమాచారాన్ని గుజరాత్కు సంబంధించినటువంటి పోలీసులు కనుక్కున్నారు. వాళ్ళ చైన్ లింక్ను మొత్తం కూడా కూపీ లాగడంతో సయ్యద్ హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి సయ్యద్ను అరెస్టు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన దగ్గర రిజిన్ లిక్విడ్తో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయి. అంటే డాక్టర్గా స్టెథోస్కోప్ బట్టి అందరి హార్ట్ బీట్ చూడాల్సినటువంటి వాడు అందరినీ అంతమొందించేందుకు ఆయుధాలను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల కదలికలు, వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాదిని ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ విధంగానైతే వైట్ కాలర్ లాగా ఉండి అంటే తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్ను ఎక్కడా కూడా అనుమానించరు. అరే అతను ఖచ్చితంగా ప్రాణాలు కాపాడేటటువంటి వ్యక్తి, ప్రాణాలు తీస్తాడా అన్నటువంటి ఆలోచన ఎవరికి రాదు. సో ఆ తెల్లకోటు ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండను మొత్తానికి పోలీసులు ఆపగలిగారు. అయితే అదే క్రమంలో ఇప్పుడు ఎర్రకోట కావచ్చు, దాంతోపాటు ఏ విధంగానైతే ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఈ లింక్స్ ఇవన్నీ కూడా డాక్టర్లే ఉన్నారు. సో ఫైనల్గా వీళ్ళందరికీ లింక్ ఎక్కడి నుంచి ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సోఫియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు వీళ్ళను లీడ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కలిసి దేశంలో పెద్ద ఎత్తున మారణకాండను సృష్టించేందుకే ప్రయత్నం చేశారనేటువంటి ఆధారాలు ఇప్పుడు దర్యాప్తు చేస్తుంటే అన్ని బయటకు వస్తున్నాయి. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.